ఎందుకంటే జనసేన రైతులు వాళ్ళు కూడా చాలా తిరగబడుతున్నారండి, ఆగ్రహంగా ఎక్కడికక్కడ వ్యక్తం రైతులు చేస్తున్నారు. అడుగుతున్నారు. ఉమ్, రైతులు తిరగబడుతున్నారు ఎక్కడక్కడ ఉమ్. కూడా. దాదాలు సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది, ఎవరిని వీడియోలు తీయట్లేదు. అంతా రైతులు తిరగబడతారు. ఎంత తిరగబడరు, అంతా జలమయం అయిపోయింది. జగన్ వల్ల జలమయం ఆ, అంతే. టోటల్ మునిగిపాటు బుడమేరు మునిగిపోయింది, విజయవాడ అంతా. ఇటు ఏలేరు కింద 5 నియోజకవర్గాలు మునిగిపోయినాయి. ఇంకా ఏది ఉన్నా సరే అన్ని కూడా అతను పట్టించుకోకుండా అశ్రద్ధతో ఓన్లీ లిక్కర్ వ్యాపారం మీద ఆధారపడడం వల్ల వచ్చిన నష్టాలన్నీ ఇవన్నీ. సో మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ప్రాంతానికి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ హామీలు ఇవ్వడం జరిగింది. మరి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించి ఏమైనా వర్క్ చేస్తున్నారండి? వర్కులు ఆల్రెడీ కూటమి గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మేము అందరం కూడా దీని మీద దృష్టి పెట్టాం. ఉమ్, దాంతో ఎస్టిమేషన్లు, రఫ్ ఎస్టిమేషన్లు, టెంటేటివ్ ఎస్టిమేషన్లు తయారు చేశారు. అది 850 కోట్లు అయింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు బస్సులో